పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు, ఎండి గవ్యసిద్ధం. అలాగే మనకి నాడి చికిత్స ఎప్పుడో పురాతన కాలంలో చేసేవారని చెప్పేసి వింటూ ఉంటాం. నాభి చికిత్స, అలాగే కైరో ప్రాక్టీస్లో నిపుణులైన వారు. అలాగే ఎంతో మంది పేషెంట్స్కి తొందరగా అంటే నిమిషాల్లోనే రిలీఫ్ కలిగించేటువంటి గొప్ప వ్యక్తి సార్ ఈరోజు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం నమస్తేజీ, వందే గోమాత్రం. గురుగారు, పంచగవ్యాల గురించి మీరు ముందు చెప్పడం జరిగింది. అండ్ ఇప్పటి కాలంలో నాడి చికిత్స అంటే తెలియకపోవచ్చు, కానీ నిజంగా నేను చిన్న ఉన్నప్పుడు మాత్రం ఊర్లో ఉన్న వ్యక్తి మాకు నాడి పట్టుకొని ఏం లేదు బెట్ట, తొందరగా తగ్గిపోతుందని చెప్పారు. నేను 7th 8th క్లాస్ వచ్చేంత వరకు అదే చికిత్స అని అనుకున్నా. అంటే ఇట్లనే చేస్తారు డాక్టర్లు అంటే వీళ్ళే అనుకున్నా. తర్వాత తెలిసింది ఓకే ఇలా డాక్టర్లు డిఫరెంట్, ఇది డిఫరెంట్ అని చెప్పేసి. అసలు ఈ నాడి చికిత్స ఈ కాలంలో కూడా మీరు చేస్తున్నారు. అసలు ఈ నాడి చికిత్స గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి గురించి. నాడి చికిత్స గురించి చెప్పుకోవాలంటే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అయితే ఇది పూర్వీకుల నుంచి వంశానుగుణంగా చాలా మటుకు నేర్పుతూ వచ్చిన విద్య ఇది. యాక్చువల్లీ ఇదేం చేస్తుందంటే శరీరం లోపల ఉన్న వాత కఫ పిత్తాలు, అంటే శరీరాన్ని 3 భాగాలుగా మనం డివైడ్ చేశారు ఇక్కడ. ఎవరు? మన చరక సంహితలో కానివ్వండి, తర్వాత వచ్చేసి అష్టాంగ హృదయంలో కానివ్వండి. దీని గురించి అద్భుతంగా అసలు క్లుప్తంగా మీకు దొరుకుతుంది. అయితే దాని గురించి కొంచెం చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను, చూడొచ్చు మీరు. సో శరీరాన్ని 3 భాగాలుగా మనం విభజిస్తాము. ఛాతీ పై భాగాన్ని కఫంగా, తర్వాత ఛాతీ నుంచి నడుము దాకా ఏదైతే ఉన్నదో ఆ భాగాన్ని మనం పిత్తంగా, అండ్ నడుము నుంచి కింది భాగాన్ని మొత్తంగా వాతంగా మనము పరిగణిస్తాము. ఇలా శరీరాన్ని 3 భాగాలుగా మనం డివైడ్ చేస్తామండి. అలా డివైడ్ చేసినప్పుడు అయితే శరీరము పై భాగం లోపల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కఫానికి సంబంధించి డిసైడ్ చేశాం. అంటే నేను చేయలేను, చరక సంహితలో మరియు అష్టాంగ హృదయంలో ఇలాంటి సంహితలలో చాలా చెప్పారు, దీన్ని బాగా క్లుప్తంగా చెప్పారు దీని గురించి. సో కఫానికి సంబంధించినవన్నీ అప్పర్ బాడీలో ఇచ్చేసాము. తర్వాత కడుపుకు సంబంధించిన భాగాలన్నిటికీ మనం పిత్తానికి ఇచ్చేసాం అన్నట్టు. అంటే దాంట్లో ఏమేమి వస్తాయి గురుజీ? ఇప్పుడు మనం దానికి వస్తున్నాము. తర్వాత వచ్చేసి నడుము నుంచి కిందికి వచ్చేదంతా వాయువు కిందికి వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే అప్పర్ బాడీ వచ్చేసి నీరు, మిడిల్ బాడీ వచ్చేసి అగ్ని, కింది భాగం వచ్చేసి వాతం అంటే గాలి. శరీరాన్ని ఇలా 3 భాగాలుగా మనం డివైడ్ చేసాము. ఇది ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే శరీరము అద్భుతమైన రచన. అసలు శరీరం గురించి మనం మాట్లాడుకోవడానికి పోతే ఎంత అద్భుతమైన విషయాలు తెలుస్తాయంటే చూడండి ఒకసారి. బాహ్యంగా మనకు కనిపించే ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, గాలి, నిప్పు, నీరు, నేల, ఆకాశము, ఇవి దేని దానికి ఎంత పవర్ఫుల్? అవును, ఒప్పుకుంటారా? మరి వీటితోని తయారైపోయిన శరీరం ఇంకెంత పవర్ఫుల్ ఉండాలి? అండ్ దీంతో శరీరం పవర్ఫుల్గా తయారైపోయిన దానికి భగవంతుడు ఆత్మ అనేసి ఒక శక్తిని ఇచ్చిండు. ఇది ఎంత పవర్ఫుల్ ఉండాలి? సో ఇది ఈ విధంగా ఉంది. సో ఇలా ఇచ్చిన ఈ పవర్ఫుల్ అయిన ఈ శరీరాన్ని మన ఋషులు మునులు ఏం చేశారు అనేసి అంటే 3 భాగాలు విభజించారు. అయితే ప్రతి భాగానికి ఒకదానికొకటి కనెక్టింగ్ ఉంటుంది. ఆ కనెక్టింగ్ లోపల ఏముంటుంది అనేసి అంటే శరీరాన్ని ఈ స్థాయిలో ఈ సమస్య వస్తే దీన్ని ఇలా చేయాలనేసి క్లియర్గా ఇచ్చిండ్రు. అయితే మేమేం చేస్తాము అనేసి అంటే మగవారికైతే కుడి చేతిలో చూస్తాము, ఆడవారికైతే ఎడమ చేతిలో చూస్తాము. ఎప్పుడైతే మణికట్టుని మనం ఇలా తిప్పామో అలా తిప్పినప్పుడు ఇక్కడ ఒక ఫోల్డ్ వస్తుంది. ఆ ఫోల్డ్కి కొద్ది భాగం లోపల ఇలా పట్టుకున్నాం అనుకోండి, మీరు చూడండి మీకు నాడులు కొట్టుకోవడం స్టార్ట్ అయిపోతాయి. అయితే గట్టిగా పట్టుకోవద్దు, మొత్తం మెల్లగా పట్టుకోవద్దు. అలా పట్టుకున్నట్టుగా ఉంటే మీ బాడీ సెన్సిటివ్ ఉంటే అది ఆటోమేటిక్లీ మీకు వేళ్ళకు తాకి మీకు తెలవడం స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ యూ డూ లైక్ దిస్. కొంచెం పైకి ఈ మణికట్టుని ఇలా తిప్పండి. అలా కాదు, ఇది ఉంది కదా, దీన్ని ఇలా అన్నప్పుడు ఇక్కడ ఒక గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్కి ఇక్కడ పెట్టండి, తెలిసిపోతుంది. గ్యాప్ ఎక్కడుంది? నో, బొటన వేలుకి ఇక్కడ. ఎస్, దాన్ని కొంచెం కిందికి వెళ్ళిపోండి, రిలాక్స్గా పట్టుకోండి ఇలా అని మీరు చూడండి. అయితే ఆ 3 వేలల్లో ఏ సెన్స్ ఏం తగులుతుందో మీరు చెప్పేసేస్తే దాని మీద కొంచెం మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. మీరు అద్భుతంగా మీకు తెలుసుకోగలుగుతారు. నాకు ఈ ఫస్ట్ ఫింగర్ కంటే మిడిల్ ఫింగర్ ఎక్కువ తలుగుతుంది. అయితే
విషయం ఏంటంటే అది కడుపుకు సంబంధించిన సమస్య. అయితే జీర్ణము అంటే తిండి సరిగా తినకపోవడం ఒకటి, మోషన్ క్లియర్ లేకపోవడం ఒకటి, అండ్ లేడీస్ కాబట్టి పీరియడ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కానీ అది ఖచ్చితంగా కొట్టుకుంటా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో అట్లా కూడా తెలుసుకోవచ్చు అంటే మీరు చెప్పారు దీని లోపల ఎంత కరెక్ట్ ఉందో మీరే చెప్పాలి నాకు. కరెక్టే గురుజీ, ఇవాళ తినలేదు యాక్చువల్లీ. అయితే అప్పుడు ఏం చేస్తుందంటే అగ్ని బాగా పెంచుకొని వచ్చేస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ 3 భాగాలను విభజించింది, ఈ పార్ట్ వరకు నీళ్లు తాగుతూ ఉంటాం కాబట్టి వాటర్ ఇక్కడ వరకు, యాసిడిక్ రియాక్షన్స్ అన్ని కడుపులో జరుగుతాయి కాబట్టి ఆ పార్ట్ ని అగ్నికి అలా ఏమైనా కన్సిడర్ చేశారా గురుజీ? అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలా బాగా క్వశ్చన్ వేశారు మీరు. కడుపులో మనం వెళ్ళిపోయిన తర్వాత యాసిడ్స్ ఏవైతే ఊరుతా ఉంటాయో ఆ యాసిడ్స్ ని మనం అగ్నిగా పరిగణించవచ్చా అని అడుగుతున్నాను. పరిగణించవచ్చు. ఎందుకు అనేసి అంటే ఇప్పుడు నువ్వు తినలేవు, తినకపోయేసరికి నీకు మండినట్టుగా అనిపించేసి ఏదో కాలినట్టుగా ఫీలింగ్ ఉంది, అవును ఉంటుంది, అది అగ్ని. అదే అంటున్నా, ఆ ఫీల్ ఏదైతే ఉందో అది అగ్ని. తర్వాత వచ్చి మనం గాలి పీలుస్తూ ఉంటాం, గాలి పీల్చినప్పుడు ఆ చల్లదనం ఫీల్ అవుతున్నారా? అవును. అయితే మీకు కొంచెం బాడీ లోపల వాటర్ తత్వం కూడా మీకు వస్తుంది అని చెప్తాం. ఓకే, అది సంగతి. సో అప్పర్ లెవెల్లో మొత్తం బాడీకి సంబంధించి గాలి ఉంది. ఈ గాలి ఏం చేస్తుంది అనేసి అంటే గుండెకి రక్త సరఫరా కావడానికి ఈ గాలి ఉపయోగపడుతుంది. జరగాలి కదా ఒక క్రియ, పంపింగ్, అది గాలి ఉపయోగపడుతుంది అన్నట్టు. తర్వాత వచ్చేసి ఈ జీర్ణమైపోయిన పదార్థాన్ని బాగా మూవ్ చేయడానికి వాటర్ కావాలి, కఫతత్వ వాటర్. సో ఇదేం చేస్తుంది, అప్పర్ లెవెల్కి పంపించడానికి గాలి, ఈ నీరు పంపింగ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ఇవన్నిటికీ చేయాలని అంటే మీకు కావాల్సింది ఏంది? నిలకడగా కాలు కాదండి, ఆకర్షతత్వం కావాలి. అదే గ్రావిటికల్ ఫోర్స్ అంటే భూమి కావాలి. సో ఓవరాల్ గా ఈ పంచభూతాల్ని మనము ప్రతి ఒక్క సెకండ్ మన బాడీ కన్సిడర్ చేస్తుంది దాన్ని. ఎప్పుడైతే శరీరము పంచభూతాలతోని కనెక్టింగ్ అయిందో అప్పటిదాకా మీకు రోగాలు రావు. దీని నుంచి సైడ్కి అయిపోయేసి దీంతో కనెక్షన్ తప్పుతుందనేసి అంటే అప్పుడు శరీరం లోపల ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది మీకు. అంటే ఇప్పుడు ఓవరాల్గా అంటే జనాలలో ఎక్కువ సమస్యలు చూడడానికి కారణం మనం కొంచెం ఈ టెక్నాలజీ వల్ల ముందుకి రావడం అని అనుకోవచ్చా? టెక్నాలజీలో కాదు, ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది, అదే, అండ్ హైబ్రిడ్ వాడడం ఎక్కువైపోయింది. ఇప్పుడు టెక్నాలజీ వల్ల మొత్తం అన్ని కొత్త అన్ని రావడం, ప్రాణశక్తిలో ఉన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో ప్రాణశక్తి లేని పదార్థాలు తినడం ఎక్కువైపోయింది. ఇప్పుడు చూడండి, ప్లాస్టిక్ మనం తయారు చేసింది, అవును, మరి నానో పార్టికల్స్లో ఇప్పుడు మనం తాగే ఈవెన్ మనం తీసుకున్న వాటర్ బాటిల్ ఏమైనా సరే దీనిలో వాటరు తీసుకుంటున్నాం కదా, ఈ ప్లాస్టిక్లో ఉండే నానో కణాలు కూడా ఈ వాటర్లోకి వెళ్తున్నాయి మనకు. అవును, అందుకే దానిపైన కొన్ని డేస్ తర్వాత వాటర్ వాడిండ్రు పాడేసేయాలి అంతే. ఇంకోసారి మీరు వాడిండ్రు అని అంటే దానిలో ఉన్న నానో పార్టికల్స్ కానీ దాంట్లో హీట్ జనరేట్ అయిపోయింది అనేసి అంటే కంపల్సరీ ఆ ప్లాస్టిక్ కణాలు అనేటి నీటిలో కలిసి శరీరంలోకి వెళ్ళి మీకు కలుషితం చేస్తుంది. అంటే న్యాచురల్గా జరిగే ప్రాసెస్ని ఈ ప్లాస్టిక్ ఆపేస్తుంది. ఎందుకు అనేసి అంటే ప్లాస్టిక్కి కరిగే గుణం లేదు. అవును. అయితే నీళ్ళతోని రసాయన చర్య జరిగి దాని లోపలికి ఆ గుణాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శరీరం పాడైపోతుంది. దాంతో క్యాన్సర్ రోగాలు ఎక్కువ వస్తున్నాయి ఇలాంటి బాటిల్ తీసుకుని. మీరు చూడండి, ప్లాస్టిక్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రోగాలు ఎక్కువైపోయినాయి, గమనిస్తే మీకు తెలిసిపోతూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఆ మధ్యలో మనకు ఇందిరాగాంధీ టైంలో, లాల్ బహదూర్ శాస్త్రి టైంలో అప్పుడు మనకు కరువులు వచ్చాయి. ఆ కరువులు వచ్చిన సమయం లోపల ఏం చేసిండ్రు అనేసి అంటే హరిత క్రాంతి చేయడానికి ప్రయత్నించేసి మొత్తం హైబ్రిడ్ యూరియాలు వాడినరు. అయితే ఇదంతా వాడిన పదార్థాలు ఎక్కడి అనేసి అంటే సెకండ్ వరల్డ్ వార్ లో మిగిలిపోయిన యూరియా వీటిని వీళ్ళు విక్రయించారు అప్పట్లో. అవును, నేను కూడా విన్నాను అది. మరి అప్పట్లో అంతే, అంటే తర్వాత విన్నాను ఆ టైంలో ఇలా చేసి మనం రుజువు చేయొచ్చు. ఎలా? ఒక భూమి లోపల మనకు నట్టలు బాగా ఉన్నాయి, బ్యాక్టీరియా ఉన్నది, యూరియా వేసిండ్రు, ఏమవుతుంది అక్కడ? చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత దాని నుంచి వచ్చే బలం ఏదైతే ఉన్నదో అది మొక్కలు తీసుకుంటుంది. ఆ మొక్కలు తీసుకున్నప్పుడు ఆ మొక్క లోపల విత్తులు ఎన్నిగానం పెరుగుతున్నాయి కదా, అంటే మనకు కావాల్సిన పదార్థం మనకు ఎక్కువ మొత్తం లోపల దిగుబడి కనిపిస్తుంది కదా. మరి అది కంటిన్యూస్గా అలానే వాడితే అక్కడ మళ్ళీ ఏమైనా నట్టలు బ్యాక్టీరియాలు ఉన్నాయా? మరి అది ఎక్కువ వాడేసరికి అక్కడ భూమి ఏమవుతుంది, మనకు సాయిల్ బంజరు భూములు అయిపోతున్నాయి. సో అప్పుడు మనకు అక్కడ పంటలు పండవు. అందుకోసము ఆవు యొక్క పంచగవ్యాల లోపల గోమూత్రము మరియు మన గోమయాన్ని మనం వాడాము. ఆ గోమయం మనం వాడాము. సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ
హరితక్రాంతి తేవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. శరీరం లోపల మనము 3 భాగాలుగా నాడిని విభజించాము. అవును, దేని దానికి శరీరం బ్యాలెన్స్ స్థితికి వచ్చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. సో శరీరాన్ని బ్యాలెన్స్ ఉంచడం ఎలా, దీన్ని ఉంచాలి అనేసి అంటే శరీరం సమస్థితికి రావాలనేసి అంటే మీ యొక్క కాలకృత్యాలు కరెక్ట్ ఉండాలి, అంటే నియమాలు. ఎట్లా సార్? ఇది పొద్దున సమయం లోపల బ్రహ్మముహూర్తంలో లేవడము, కాలకృత్యాలు తీర్చుకోవడం, కాలకృత్యాల లోపల పనులు కడగడము, మోషన్స్ కరెక్ట్గా వెళ్ళడము, నీళ్లు కరెక్ట్ తాగడము. తర్వాత రోజువారీ లోపల ఇబ్బంది ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గోమూత్రం తీసుకోవాలి. లేదని అన్న వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే మజ్జిగ లోపల కొంచెం నల్లుప్పు వేసేసుకొని, జీలకర్ర వేసి, కొంచెం కొత్తిమీర వేసుకొని పల్చగా తాగిండ్రు అనుకోండి, వాళ్ళ కిడ్నీలు, లివర్ మొత్తం క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా కూడా బాడీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మాటల్లో చిట్కా కూడా చెప్పేశారు గురుజీ. దీనివల్ల త్రిదోషాలని మనం తీర్చుకోవచ్చు. అయితే ఎక్కువగా మాట్లాడేసి ఎక్కువ అగ్రెసివ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చిట్కా చేసుకున్నారంటే దెబ్బకి సెట్ అయిపోతారు. కోపం ఇంకా మొత్తం స్ట్రెస్ చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాళ్ళ దాని లోపల కఫతత్వం తక్కువ ఉంటుంది. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే బాగా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వచ్చేసి ఏదైనా మాట్లాడితే నేనే మాట్లాడుతున్నాను, నేనేమైనా చేస్తున్నాను అన్నట్టు అంటారు. కానీ కఫతత్వం తక్కువ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తాం, దీనికి మజ్జిగ ఇవ్వాలి. నేను చెప్పిన పద్ధతిలో పొద్దున 1 లీటర్ అయినా తాగినా సరే అద్భుతంగా పనిచేస్తుంది. మజ్జిగ ఎలా ఉండాలి, చిక్కగా ఉండకూడదు. అలా అని పైకి చూస్తే అతని మొహం క్లియర్గా కనిపించాలి, అంత పల్చగా ఉండాలన్నట్టు. ఓకే, అది మజ్జిగ. ఓకేనా అండి? ఆ మజ్జిగ మీరు తీసుకోవచ్చు. చల్ల అంటాం మనం, అలా తీసేసుకోవచ్చు పొద్దున. తర్వాత వచ్చేసి సూర్యోదయం అయిపోయిన 2 గంటల లోపల భోజనం చేయాలి వీళ్ళు. అంటే 6 గంటలకు సూర్యోదయం అయితే 7-8 మధ్యలో భోజనం అయిపోవాలి వీళ్ళు. ఇది నియమం. ఆ టైంకి లేస్తారు గురుజీ మీరు అన్నట్టు. ఆ టైంకి ఎవరైతే లేచి మోషన్ పోవడానికి ప్రయత్నిస్తారో వారి యొక్క త్రిదోషాల లోపల ఫస్ట్ దోషం వచ్చేది ఏంటంటే అగ్నిదోషం. దానివల్ల వాయువు విపరీతంగా పెరిగిపోయేసి శరీరం ఉబకాయం పెరిగి విపరీతమైన బరువు పెరిగిపోతారు వీళ్ళు. అదే ఒబిసిటీ. అంటే లేచి లేట్ మోషన్స్ పోవడం వల్ల జరిగిన అనర్థం ఏంటిది అని అంటే ఉబకాయం రావడం. తర్వాత చేసి సెకండ్ భోజనం 12 నుంచి 1 మధ్యలో చేయాలి. ఇది ఒకటి స్కూల్లో నేర్పిస్తారు యాక్చువల్లీ. 1 గంట కల్లా భోజనం అయిపోవాలి అన్నట్టుగా బెల్ ఉంటుంది మనకి. సో అదే. తర్వాత చేసి రాత్రి భోజనం మీరు 5 నుంచి 6 మధ్యలో చేసేయాలి. గురువుగారు ఆ సమయంలో తినొద్దు అంటారు కదా. నో, ఆ సమయంలో మీరు తిన్నారు అనేసి అంటే మళ్ళీ 6 నుంచి పొద్దున 6 దాకా మీరు భోజనం చేయకూడదు. ఈ మధ్య కొత్తగా దానికే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కొత్త పేరు పెట్టారు. మీరు ఏది చేసుకున్నా కానీ విషయం ఏంటిదంటే పూర్వీకులు ముందే దీన్ని గ్రహించి పెట్టేశారు. ఇంకోటి అలా బాగా ఆకలేసినప్పుడు ఏం చేయొచ్చు అంటే రాగి జావో గంజో మనం తీసుకున్నాం అనుకోండి, రాత్రి సమయం తీసుకోవచ్చు, 7-8కి తీసుకోవచ్చు. లేదు నా వల్ల చేత కాదు అనేసి అంటే మజ్జిగ లోపల మొత్తం వెన్న తీసేసి మజ్జిగని నేను చెప్పిన పద్ధతులు తీసుకోవచ్చు. అది చేత కాకపోయింది అనుకోండి, ఆవు పాలు బాగా వేడి చేసి దాని లోపల 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా మరిగించి దాని లోపల 2 చెంచాలు దేశవాళీ ప్యూర్ ఆవు నెయ్యి కావాలి. ఇప్పుడు వచ్చే 500-600 నెయ్యి పనికిరాదు. ఇప్పుడు 4500 రూపాయలు 4000 రూపాయలు కిలో అమ్ముతున్నారు. ఏది ఒరిజినల్ ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది మీకు. ఎందుకు అంటున్నాను అని అంటే ఒరిజినల్ నెయ్యి ఎప్పుడైనా కాస్ట్లీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా టోటలీ డూప్లికేట్ వస్తుంది మార్కెట్లో. సో దాని లోపల 2 చెంచాలు నెయ్యి వేసేసుకొని 8-9కి ఏం చేయొచ్చు అంటే 1 గ్లాసుడు పాలను తాగేసేయచ్చు. అలా తాగి ఒక 100 నుంచి 200 అడుగులు నడిచి పడుకున్నామంటే ఎనఫ్ అయిపోతుంది. అయితే పడుకునే సమయం లోపల సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు అస్సలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వల్ల నిద్ర రాదు. దాంతో ఏమవుతుందంటే నిద్ర లేమితనం వల్ల కిడ్నీలు, లివరు ఏదైతే ఉన్నదో క్యూర్ చేసుకునే క్షమత రాత్రి 10:30-11కి స్టార్ట్ అయ్యి 3:30 దాకా తనంతట తాను క్యూర్ చేసుకుంటుంది. ఏ డాక్టర్ అవసరం లేడు. అది క్యూర్ చేసుకొని శరీరాన్ని సమస్థితికి తీసుకొస్తుంది. ఈ విధంగా మనము త్రిదోషాలని తీసేసి శరీరాన్ని సమస్థితికి తేవచ్చు. ఈ విధంగా నాడి ద్వారా మనము శరీరాన్ని తెలుసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు దినచర్య మార్చుకోవడం వల్ల. గురువుగారు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ మా ప్రేక్షకులలో ఎవరికైనా ఉంటే వాళ్ళు నంబర్కి కాల్ చేస్తే గురుగారు నిజామాబాద్లో ఉంటారు, అలాగే హైదరాబాద్లో ఉంటారు. మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద నంబర్కి అయితే మీరు కాల్ చేసేసేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తుండని క్యూబ్ టీవీ.